యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. ఒలీవల కొండ మీద యేసుని పట్టుకుని వారు యేసుని ఎక్కడకు తీసుకుని పోయారు? జవాబు: ఒలీవల కొండ మీద యేసుని పట్టుకుని వారు యేసుని ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. 2. యేసుని సైనికులు పట్టుకొని తీసుకువెళ్తున్నప్పుడు దూరంగా ఉంటూ వెళ్ళిన యేసు శిష్యుడు ఎవరు? జవాబు: సీమోను పేతురు. 3. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముందర వేస్తున్న చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్నది పేతురును ఏమన్నది? జవాబు: పేతురుతో పాటు చలిమంట దగ్గర కూర్చున్న ఒక చిన్నది పేతురుని తేరుచూచి వీడును యేసుతో కూడా ఉండెనని చెప్పాను. 4. వీడును యేసుతో ఉండెను అనిన చిన్నదానితో పేతురు ఏమన్నాడు? జవాబు: అమ్మాయి, నేను అతనిని అనగా యేసుని ఎరగను అనెను. 5. మరికొంతసేపటికి అక్కడ ఉన్న వారిలో మరొకడు ఏమన్నాడు? జవాబు: పేతురు దగ్గరలో ఉన్నవాడు పేతురును చూచి నీవును యేసు శిష్యులలో ఒకడివి అనెను. 6. పేతురును చూచి యేసు శిష్యులలో నీవును ఒకడివి అనిన వానితో పేతురు ఏమన్నాడు? జవాబు: ఓయి, నేను కానని పేతురు అతనికి సమాధానం చెప్పాను. 7. నేను కానని పేతురు చెప్పిన తరువాత ఇంచుమించు ఒక గడియకు పేతురును చూసి మరొకడు ఏమన్నాడు? జవాబు: నిజముగా వీడు యేసుతో కూడా ఉండెను. వీడు గలిలయుడని పేతురును చూసి గట్టిగా చెప్పాను. 8. పేతురును చూసి వీడు యేసు శిష్యుడు మరియు గలిలయుడని చెప్పిన వానితో పేతురు ఏమన్నాడు? 8. ఓయి, నువ్వు చెప్పినది నాకు తెలియదు అని మూడవసారి కూడా చెప్పాను. 9. నీవు యేసు శిష్యుడవు అనిన వానితో పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పుచుండగా ఏమి జరిగెను? జవాబు: పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అని మూడవసారి చెప్పుచుండగా కోడి కూసెను. 10. యేసు ఎవరో నాకు తెలియదు అని మూడవసారి కూడా చెప్పిన తరువాత కోడి కూసిన వెంటనే పేతురు వైపు ఎవరు చూశారు? జవాబు: యేసు ప్రభు పేతురు వైపు చూశాను. 11. యేసు ప్రభు చెప్పిన ఏ మాట పేతురు జ్ఞాపకం చేసుకొని సంతాపపడి ఏడ్చెను? జవాబు: నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. అది గురువారం రాత్రి ఒలీవల కొండ మీద పేతురు యేసుక్రీస్తుతో ప్రభువా, నీతో కూడా చెరసలలోనికి మరణమునకును వెళ్ళుటకు నేను సిద్ధముగా ఉన్నాను అనెను. అప్పుడు యేసు పేతురుతో నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు చెప్పిన విధంగా యేసును బంధించి తీసుకుని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని పోయి వారితో కూడా పేతురు దూరంగా ఉంటూ పేతురు కూడా ప్రధాన యాజకుని ఇంటికి చేరాడు. అది చలికాలం కాబట్టి ప్రధాన యాజకుని ఇంటి దగ్గర చలిమంట వేసుకొని కొందరు కూర్చున్నారు. వారితో పాటు పేతురు కూడా కూర్చున్నారు. ఒక చిన్నది పేతురుని తేరు చూసి వీడును యేసుతో ఉన్నవాడు అని చెప్పింది. ఆ విధంగా అక్కడ ఉన్నవారు అడిగినప్పుడు 3 సార్లు పేతురు యేసు ఎవరో నేను ఎరుగను అని అన్నారు. 3 సార్లు యేసును ఎరగను అనిన తరువాత కోడి కూసింది. అప్పుడు యేసు పేతురు వైపు చూశాడు. పేతురు యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడన్నమాట. థ్యాంక్ యూ.